ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. మే 10వ తేదీన తులారాశి వారికి వారింటికి ఇద్దరు వ్యక్తులు రావడంతో వీరికి ఏ విధంగా కలిసి వస్తుంది, అలాగే ఆర్థిక పరంగా ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది, ఆ ఇద్దరు వ్యక్తుల వల్ల వీరికి ఏ విధంగా జరుగుతుంది, ముఖ్యంగా వీరి చుట్టూ శత్రువులు ఎక్కువగా మారుతున్నారు కాబట్టి వారి నాశనం ఎందుకు కోరుతున్నారు అనేవి పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ప్రేమ, ఉద్యోగం, వ్యాపారం ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా మే 10వ తేదీ నుండి వీరికి ఎలాంటి అదృష్టం గ్రహాలు కలిసి వస్తున్నాయో తెలుసుకుందాం. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలము. ముఖం చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పబడును. వీరి యొక్క సెల్ నెంబర్ 9618966312. గురూజీ లక్ష్మణరాజు గారు. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, అలాగే భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బంది, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. అన్ని సమస్యలకు 100% మార్గం చూపబడును. కాబట్టి వీరికి ఒక్కసారి కాల్ చేసి మాట్లాడండి, పరిష్కారం వెంటనే చూపబడుతుంది. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదములు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. తులారాశి వారు చాలా మంచివారు. అందులో వీరికి జాలి, దయా గుణం ఎక్కువగా ఉంటుంది. వీరు ఒక్కసారి ఎవరినైనా ప్రేమించారంటే జీవితం మొత్తం వారిని అస్సలు వదలరు. ఎందుకంటే వీరి ప్రేమ చాలా గొప్పది. అలాగే వీరి భాగస్వామిపై మరింత ప్రేమ ఉంటుంది, కానీ పైకి చూపించడం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీరికి పైన నటించడం అనేది వీరికి అస్సలు రాదు. లోపల ప్రేమ మాత్రం చాలా ఉంటుంది. సమతుల్యత, సామరస్య కలిగి ఉంటారు. అలాగే న్యాయం వైపు నడుస్తుంటారు. వీరు తక్కువగా మాట్లాడుతారు, కానీ వీరి భావన మరింత ఎక్కువగా అర్థమవుతుంది. రాశి వ్యక్తులని చాలామంది ఆకర్షిస్తారు. వీరి కళ్ళల్లో గొప్ప శక్తి ఉంటుంది. ఎందుకంటే వీరి ముఖము చాలా కలగా అందంగా ఉంటుంది. వీరు పొడవుగా ఉంటారు. అలాగే ఈ రాశి వారు ఏం చేసినా కూడా కలిసి వచ్చేలా ఈ సమయం అనేది ఇప్పుడు కలిసి వస్తుంది. గతంలో ఎన్నో కష్టాలు, కన్నీళ్లు చూశారు. చిన్నప్పటి నుండి కుటుంబ సభ్యుల కోసం ఎంతో చేశారు, ఎన్నో త్యాగాలు చేశారు. కానీ దానికి కొన్ని విషయాలలో ఫలితం మాత్రం లేకుండా పోయింది. అలాగే వీరికి స్నేహితులంటే చాలా ప్రాణం. వారి కోసం ఏదైనా చేస్తారు. కానీ గతంలో స్నేహితుల కోసం సమయాన్ని చాలా వృధా చేస్తూ వీరి జీవితంలో ఆర్థికంగా ఇబ్బందులు కలిగేలా చేసుకున్నారు. కానీ ఇప్పుడు అన్ని విధాలుగా వీరికి తెలిసి వచ్చింది ఎవరికి ఎలాంటి విలువ ఇవ్వాలి, ఎంతవరకు సమయం గడపాలి. అలాగే వీరి చుట్టూ ఎవరు ఉన్నా కూడా వీరు పనిలో వీరు లీనమై ఉండాలి అని చాలా అర్థం చేసుకున్నారు. అలాగే అదేవిధంగా జీవితం కొనసాగించేలా ప్రయత్నిస్తున్నారు. కానీ వీరి చుట్టూ ఉన్నవారు చాలామంది వీరి నాశనం కోరుకునే వ్యక్తులు మాత్రమే ఉంటారు. ఎందుకంటే గతంలో వారి కోసం ఎంతో చేశారు. ఇప్పుడు ఎవరిని పట్టించుకోకుండా జీవితంలో ఎదగాలని ప్రయత్నిస్తున్నారు. కాబట్టి వారికి అది అస్సలు నచ్చడం లేదు. మీ చుట్టూ ఉన్నవారు మీ సక్సెస్ని చూసి వారు ఓర్వలేకపోతున్నారు. చాలా ప్రయోగాలు చేస్తున్నారు, కానీ మీకు ఆ శివుడి దీవెన ఎల్లప్పుడూ ఉంటుంది. కాబట్టి మీపై ఎవరి దృష్టి, అనవసరమైన నరదృష్టి అనేది కలగకుండా ఉంటుంది. అలాగే వీరి చుట్టూ శత్రువులు ఉన్నా కూడా మంచివారు కూడా ఉన్నారు. అలాగే వీరి నాశనం కోరుకునే వ్యక్తులు ఎక్కువ ఉన్నా కూడా ప్రేమను కోరుకునే వారు కూడా ఉంటారు. కాబట్టి వీరి చుట్టూ ఉన్న శత్రువులతో పాటు మిత్రులు కూడా ఉన్నారు. అలాగే మంచి కోరుకునేవారు ఉన్నారు. కాబట్టి వారిద్దరూ మీ ఇంటికి ఈ రోజున వస్తారు. వారి వల్ల మీకు అదృష్టం ఏ రూపంలో ఏ విధంగా వస్తుంది, ఆర్థికంగా లాభాలు ఏ విధంగా వస్తున్నాయి అనేవి
పూర్తిగా గోచార ఫలితాలు తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా విన్నట్లయితేనే మేము ఏం చెప్తున్నాము, గ్రహాలు మీకు ఏ విధంగా అనుకూలంగా ఉన్నాయి అనేది తెలుస్తుంది. మంచి కోరేవారు ఇద్దరు మీ ఇంటికి వస్తున్నారు. ఎవ్వరూ ఏమీ చేయలేరు, ఎందుకంటే వీరు చాలా మంచివారు. ముఖ్యంగా అందులో ఒక దైవశక్తి ఉంటుంది. కాబట్టి వారు మీ మంచి కోరుకొని మీ కష్టాలకు ముగింపు పలకడానికి మాత్రమే ఇద్దరు వ్యక్తులు వస్తున్నారు. ఈ రోజున సాయంత్రం వరకు ఖచ్చితంగా ఇద్దరు వ్యక్తులు రావడంతో వారితో మీకు ఒక అదృష్టం శుభవార్త అనేది వింటారు. వచ్చే 2 రోజులు తులారాశి వారికి చాలా అదృష్టకరమైన కాలం. కాబట్టి ఈ 2 రోజులు మీకు ఏది చేసినా కలిసి వస్తుంది. అయితే మీ చుట్టూ ఉన్నవారు శత్రువులు కూడా వారిద్దరిని మీ ఇంటికి రానివ్వకుండా ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ 2 రోజులు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మీ వెనకాలే ఉంటూ మీ గోతులు తీయడానికి శత్రువులు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వారిద్దరిని ఇంటికి రానివ్వకుండా చూస్తున్నారు. కాబట్టి ఈ రాశి వారికి ఇలాంటి విషయాలలో కలిసి వస్తుంది అనేది తెలుసుకుందాం. ఆ ఇద్దరి వ్యక్తులలో ఒక దైవశక్తి ఉన్నారు. వారి వల్ల మీకు అంతా శుభమే జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ రోజున ఇద్దరు వ్యక్తులు ఇంటికి రావడంతో ఒక పెద్ద శుభవార్త అనేది వింటారు. మానసికంగా ఒత్తిడి అనేది తొలగిపోతుంది, ప్రశాంతత కలుగుతుంది. ఎందుకంటే ఆ ఇద్దరు వ్యక్తులు మీకు మంచి కోరుకునే వ్యక్తులు. అందులో ఒక దైవశక్తి కూడా ఉంది. దైవశక్తి మీ ఇంటికి ఎందుకు వస్తున్నారు, మీకోసమే ఎందుకు వస్తున్నారు అనేది తెలుసుకుందాం. గతంలో మీరు చేసిన పాపపుణ్యాలే ఇప్పుడు మీకు శుభం కలిగేలా ఉంటుంది. మీ దగ్గర ఉన్నంతలో ఖచ్చితంగా దాన ధర్మాలు చేశారు. అలాగే వీలైనంత వరకు ఎవరు సహాయం అడిగినా కూడా వెనుకాడకుండా సహాయం చేస్తారు. వృద్ధులకు చాలా సహాయం చేస్తారు. కాబట్టి ఈ రాశి వారికి ఇప్పుడు అదే పుణ్యకాలంగా మారుతుంది. ఇప్పుడు అంతా మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏ రూపంలో ఏ ద్వారా అయినా మీకు డబ్బు అనేది చేతికి అవసరానికి అందుతుంది. ముఖ్యంగా పిల్లలు అభివృద్ధి చెందే సమయం వచ్చింది. కాబట్టి వారితో మానసికంగా ఒత్తిడి లేకుండా చాలా ప్రశాంతంగా ఉంటారు. ఇద్దరు వ్యక్తులలో ఒక దైవశక్తి మీకు తోడుండగా మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఎందుకంటే మీరు మంచి చేశారు కాబట్టి మీకు మంచి చేయడానికి మాత్రమే ఆ దైవశక్తి మీకు తోడుగా ఉండడానికి ప్రయత్నిస్తుంది. శత్రువు మిమ్మల్ని గమనిస్తున్నారు, మిమ్మల్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ దైవశక్తి ఒక మనిషి రూపంలో మీ ఇంటికి రావడంతో మీకు ఎలాంటి శత్రుత్వం ఉన్నా కూడా వారు చాలా కూల్గా అవుతారు. ఎందుకంటే అలాంటి వాతావరణం చోటు చేసుకునేలా దైవశక్తి చేస్తుంది. కాబట్టి ఈ రాశి వారికి ఎలాంటి ఆటంకాలు గండాలు అనేవి లేవు. కానీ శత్రుత్వం మాత్రం ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. వాటిలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక ప్రేమ విషయానికి వచ్చినట్లయితే ప్రేమ విపరీతంగా పెరుగుతుంది. ఉన్న ప్రేమ కంటే మరింత ప్రేమ ఎక్కువగా పెరగడం వలన వీరు దూరంగా ఉండలేకపోతారు. కాబట్టి వివాహానికి దారితీసే అవకాశాలు ఉన్నాయి.